I think my screen is visible to you. కనిపిస్తుందా లేదా? నో సార్. లేదా? లేదు సార్. ఓకే. నౌ ఇప్పుడు ఎస్ సార్. ఏం చెప్పామా లాస్ట్ క్లాస్లో? సార్ ఉన్నారా? ఇన్పిక్స్ నోటిఫికేషన్ ప్రిఫిక్స్ నోటిఫికేషన్ డేటా ఎవరు ఏదో ఉంది. ఏదో ఏదో ఉంది. అదే ఏంటది? ఏదో గుర్తుకు రావట్లేదు సార్. గుర్తుకు రావట్లేదు. ఒక రోజు గ్యాప్ వచ్చినట్టు మళ్ళీ ఫ్రెష్, మళ్ళీ మొత్తం మర్చిపోతారు, మళ్ళీ ఫ్రెష్గా అనమాట మొత్తం అంతా. అంతేనా? అంతే సార్. సరే, ఇంతకీ మనం చెప్పుకునేటువంటి సబ్జెక్ట్ పేరేంటి? డేటా స్ట్రక్చర్. అమ్మయ్యా, ఓకే, థ్యాంక్ యూ. సో మనం చెప్పుకునేటువంటి సబ్జెక్ట్ పేరేంటి అని అడిగితే డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది యూజింగ్ సి అనేటువంటి టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ వరకు మాత్రం కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసే ముందు వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్? సో ఒకసారి దీని గురించి తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ విల్ ఫర్దర్ కంటిన్యూ చేద్దాం. సో వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్? ఎనీబడి? వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్? డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి చెప్పనా లేదా? చెప్పండి సార్. ఓకే. సో వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్? ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ డేటా స్ట్రక్చర్. సో సింప్లీ సే డేటా స్ట్రక్చర్. స్క్రీన్ మీద కనిపిస్తుంది అసలు డెఫినేషన్ కూడా. సో డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో మనం ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి కనుక కలెక్ట్ చేసుకున్నట్లయితే దాని మొత్తాన్ని కనుక మనం కంప్యూటర్ మెమరీలో కనుక స్టోర్ చేసుకునేటువంటి పద్ధతినే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో సింప్లీ సే డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. కంప్యూటర్ మెమరీలో డేటా కనుక అరేంజ్మెంట్ చేసుకోగలిగితే దాన్ని డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకు అరేంజ్మెంట్ చేసుకోవాలి అని కనుక అనుకునే లెక్కైతే వన్స్ మనం కంప్యూటర్ మెమరీలో కనుక మనం డేటా స్టోర్ చేసినట్లయితే మన కంప్యూటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ విల్ బి పెర్ఫార్మ్డ్ బై ద ఎవరు చేస్తారని అడిగితే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉండేటటువంటి మైక్రో ప్రాసెసర్ అనేటటువంటి ఒక కాంపోనెంట్ చేస్తూ ఉంటుంది. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్ నథింగ్ బట్ సిపియూ కదా. సిపియూలో ఉండేటటువంటి మైక్రో ప్రాసెసర్ అనేటటువంటి వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ అనేటటువంటిది మనము చేసినటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ అనేటటువంటి దాన్ని పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. మనం ఏదైనా సరే కంప్యూటర్లో చెప్పినప్పుడు మనం ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో స్టోర్ చేసి ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు మళ్ళీ ఆ ఫైల్ అనేటటువంటిది కానీ ఆ డేటాను కానీ కంప్యూటర్కి తీసుకురావాలి. సో తీసుకురావాలి అంటే ఖచ్చితంగా డేటా అనేటువంటిది అరేంజ్మెంట్ జరగాలి. ఆ డేటా అరేంజ్మెంట్ చేసినటువంటి కాన్సెప్ట్నే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో సింప్లీ సే ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. కంప్యూటర్ మెమరీలో కనుక నేను డేటా కనుక అరేంజ్మెంట్ చేసుకోగలిగితే సో దాట్స్ కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ వన్ పాయింట్ రిమెంబర్, దిస్ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ ప్యూర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. అంటే ఒక టాపిక్ మనం డేటా స్ట్రక్చర్లో నేర్చుకున్నాము అని కనుక అనుకుంటే దట్ కాన్సెప్ట్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఎయిదర్ సి లాంగ్వేజ్ ఆర్ C++ ఆర్ జావా. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, దానిలో ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ అంటే ఏంటి, దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి అనే దాని మీద మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. సో అందుకనే ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి అనేటటువంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా అనేటువంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. కానీ బట్ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ఇట్స్ ఏ కాన్సెప్ట్ బేస్. ప్రతి ఒక్కటి ఇందులో ఒక్కొక్క కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ ఏంటో మనం నేర్చుకుంటే చాలు. దాన్ని మనము సి లాంగ్వేజ్లో అయినా ప్రోగ్రామ్ రాయొచ్చు, C++ అయినా రాయొచ్చు, లేకపోతే జావాలో అయినా సరే రాసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఇందులో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే బేసికలీ డేటా స్ట్రక్చర్స్ వచ్చేటప్పటికి 2 కేటగిరీస్ కింద విడగొట్టారు. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ప్రిలిమినరీ ఆర్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. సో వాట్ యూ మీన్ బై ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అండ్ వాట్ యూ మీన్ బై నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని అడిగితే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ హోల్డ్స్ ఓన్లీ ఎ సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ ఎంటిటీ.
ఒకే ఒక వాల్యూని కానీ ఒకే ఒక ఎంటిటీని మాత్రమే కనుక వర్క్ చేసి దాని మీద కనుక మనం వర్క్ చేయదలుచుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా మల్టిపుల్ వాల్యూస్ మల్టిపుల్ ఎలిమెంట్స్ కనుక నేను వర్కౌట్ చేయాలి అనుకుంటే దెన్ దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ ఎంటిటీ అంటే ఏంటి సార్ అని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనం ఇంటిజర్ వాల్యూస్ ఇవ్వాలి అన్నా, అదేవిధంగా డెసిమల్ వాల్యూస్ కనుక ఉంటే వాటిని హోల్డ్ చేయాలి అన్నా, అదేవిధంగా ట్రూ ఆర్ ఫాల్స్ రిలేటెడ్ వాల్యూస్ ఏమైనా హోల్డ్ చేయాలి అనుకున్నా, ఆల్ కైండ్స్ ఆఫ్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాడేటటువంటి అన్ని రకాలైనటువంటి డేటా టైప్స్ మొత్తాన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని మాట్లాడుతుంటారు, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతుంటారు. సో మెయిన్ డేటా స్ట్రక్చర్ అంటేనే నాన్ ప్రిమిటివ్ కాదు. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ని again it will be classified into two categories. First one will be called as a linear data structure and the second one will be called as a non-linear data structure. The first one will be called as linear data structure and the second one will be called as a non-linear data structure and matter. So what do you mean by linear data structure? Linear data structure is nothing but it is a combination of four major topics. First one will be called as arrays and the second one will be called as linked list, third one will be called as stacks and the fourth one will be called as queues. So these are the majorly ఈ ఫోర్ కాన్సెప్ట్స్ ని కలిపి ఏమంటాము అని అడిగితే లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ కమింగ్ టు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో వచ్చినప్పటికి ఏంటంటే మేజర్లీ ఇట్ విల్ బి కవర్స్ టూ టాపిక్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ట్రీస్ అని మాట్లాడతారు అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ గ్రాఫ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఫస్ట్ టాపిక్ అనేటువంటి arrays గురించి చెప్తున్నాను. సో వాట్ డు యు మీన్ బై array? సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఉండేటటువంటి వాట్ డు యు మీన్ బై array? So an array is nothing but it's a group of similar data items అని మాట్లాడుతూ ఉంటారు. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక మనం ఒక చోట పెట్టినట్లయితే ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడాలి అనుకుంటే allocating the memory into consecutive memory locations that is called as an array. సో ఒకే జాతికి చెందిన వాటి ప్రాంతాన్ని ఒకే చోట పెడితే array అనొచ్చు, లేదా ఇంకొంచెం ఎలాబొరేటెడ్ గా చెప్పాలి అంటే మెమరీ అనేటువంటిది పక్క పొజిషన్స్ లో కనుక ఉన్నా దాన్ని array అని మాట్లాడుతూ ఉంటారు. Array must be classified into two categories. First one will be called as ఏంటవి? arrays రెండు రకాలుగా విడగొట్టారు. ఏంటవి? ఏంటవి? మాట్లాడాలి ఎవరో ఒకళ్ళు. సో హౌ మెనీ టైప్స్? Two types. Then a single dimensional array and the second one will be called as multi-dimensional array. So what do you mean by single dimensional array and what do you mean by multi-dimensional array? For example, integer a of 10 అన్నాం అనుకోండి సార్. సో అలా ఉండేటటువంటి వాటిని సింగిల్ డైమెన్షనల్ array అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక ఎలిమెంట్స్ అనేది దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక్కొక్క దానికి ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది. ఆ ఇండెక్స్ కనుక బేసిస్ కనుక పనిచేస్తే దాన్ని సింగిల్ డైమెన్షనల్ array అని మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ సపోజ్ మల్టీ డైమెన్షనల్ array లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. సో రో రిప్రజెంటేషన్ కాలమ్ రిప్రజెంటేషన్ అనేటువంటి మనకి ఎక్కడ దొరుకుతుంది సార్ అడిగితే మ్యాట్రిక్స్ లో దొరుకుతుంది. కాబట్టి డబుల్ డైమెన్షనల్ array is nothing but matrices. So but whatever the major disadvantages are available in the arrays that should be overcome by linked list. So the next topic వచ్చేటప్పుడు ఏంటంటే arrays లో ఉండేటటువంటి డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ వచ్చేటటువంటి కాన్సెప్ట్ నే లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఏంటా డ్రాబ్యాక్స్ అని అడిగితే the main drawback of an array is nothing but once array size is defined it is not possible to modify. ఒక్కసారి కనుక మనం array size ని కనుక డిఫైన్ చేసాము అని అడిగితే దాన్ని మార్చడం అనేటువంటిది కుదరదు. ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మార్చడం కుదరదు. అంటే ఫస్ట్ సపోజ్ మనం ఇంటీజర్ a5 అని చెప్పేసి ఒక 5 ఎలిమెంట్స్ ఇచ్చాం. 5 ఎలిమెంట్స్ ఇచ్చాము అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా మనం 5 వాల్యూస్ ఇవ్వాలి, 5 ఎలిమెంట్స్ ఇవ్వాలి. అంతేగాని నేను 6th ఎలిమెంట్ ఇస్తాను అంటే మాత్రం arrayలో కుదరదు. సో అందుకనే చెప్తాం వన్స్ array size is defined it is not possible to modify. సో ఆ మాడిఫై చేసుకునేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అలాంటి array డిసడ్వాంటేజ్ ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి టాపిక్ నే లింక్డ్ లిస్ట్ అంటారు. సో లింక్డ్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే విచ్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ సే ఇట్ ఈస్ నథింగ్ బట్ కనెక్టింగ్ ద మెమరీ.
కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే మెమరీకి మధ్యలో కనెక్షన్ కనుక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుని అప్పటికప్పుడు మెమరీ అలొకేట్ చేసి మనం దాని మీద కనుక వర్క్ చేయగలిగితే సచ్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ యొక్క మేజర్ థీమ్ ఏంటి అని అడిగితే డైనమిక్ గా మెమరీ అనేటటువంటిది అలొకేట్ అయిపోయి వాటి మధ్యలో మనం కనుక కనెక్షన్ కనుక ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగితే దట్ ఈస్ నథింగ్ బట్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లింక్డ్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్. ఏమంటాము? నోడ్ అని మాట్లాడుతూ ఉంటారు. నోడ్ ఈజ్ ఆల్సో అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ పార్ట్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు, అండ్ ద సెకండ్ పార్ట్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ వచ్చేటటువంటి దాన్ని డేటా పార్ట్, సెకండ్ వచ్చేటటువంటి దాన్ని అడ్రస్ పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో డేటా పార్ట్ లో ఏం స్టోర్ అవుతుంది, అడ్రస్ పార్ట్ లో ఏం స్టోర్ అవుతుంది అని అడిగితే డేటా పార్ట్ లో మనం ఏదైతే కంప్యూటర్ మెమరీ those are all items will be stored into data part. మనం కంప్యూటర్ లో ఏం స్టోర్ చేయదలుచుకున్నామో అవన్నీ డేటా పార్ట్ లో స్టోర్ అవుతుంది. మరి అడ్రస్ పార్ట్ లో ఏం స్టోర్ అవుతుంది సార్ అని అడిగితే వేరొక నోడ్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి అడ్రస్ పార్ట్ లో స్టోర్ అవుతుంది. సో ఖచ్చితంగా డేటా పార్ట్ అండ్ అడ్రస్ పార్ట్. డేటా పార్ట్ లో వాట్ ఎవర్ ద డేటా వీ వాంట్ టు స్టోర్ దట్ షుడ్ బి స్టోర్డ్ ఇంటూ డేటా పార్ట్, అండ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి కనుక స్టోర్ అవ్వాలి అనుకుంటే దట్ షుడ్ బికమ్స్ టు అడ్రస్ పార్ట్. అండ్ దిస్ ఈస్ ద లింక్ లిస్ట్. ఈ లింక్ లిస్ట్ వచ్చినప్పటికి మళ్ళీ బేసికల్ గా రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని సింగిల్ లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు, అండ్ ద సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని డబుల్ లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై సింగిల్ లింక్ లిస్ట్ అండ్ వాట్ యు మీన్ బై డబుల్ లింక్ లిస్ట్ అనేది ఉంటుంది. లేటర్ ఆన్ లింక్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు నేర్చుకుందాం. అండ్ లింక్ లిస్ట్ అనేటువంటి టాపిక్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై స్టాక్, వై వి ఆర్ యూజింగ్ ది స్టాక్ అని అడిగితే సో నౌ వి ఆర్ ఇన్ ద టాపిక్ ఈజ్ మేజర్ టాపిక్ ఇన్ ద స్టాక్స్ అనే కాన్సెప్ట్ లో మాట్లాడటం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామని అడిగితే స్టాక్స్ లో ఉన్నాం. ఈ స్టాక్ అంటే ఏంటి అని అడిగితే సో వాట్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్ ఇన్ విచ్ both insertion and deletion must be done at one and only, named as called as a top అని మాట్లాడుతూ ఉంటారు. And the insertion and deletion must be done based on the principle will be called as LIFO, last in first out. ఖచ్చితంగా స్టాక్ లో వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అడిగితే మనము ఎలిమెంట్స్ అనేటటువంటి వాటిని ఏదైతే ఇది కూడా ఏంటంటే డేటా ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే టాప్ అని మాట్లాడుతూ ఉంటారు. దట్స్ కాల్డ్ యాజ్ టాప్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ద టాప్ ఇస్ సింప్లీ సే లిఫో అని మాట్లాడుతూ ఉంటారు. దట్ ఇస్ కాల్డ్ యాజ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దట్స్ కాల్డ్ యాజ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తూ ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. రైట్, బాగుంది. ఈ స్టాక్ లో ఏదైతే ఉందో దాన్ని మనము ఎక్కడ యూజ్ చేస్తాము అని అడిగితే సో బేసికలీ ఈ స్టాక్ అనేటువంటి ప్రిన్సిపల్ ని ఇంప్లిమెంట్ చేస్తూ వీఆర్ హ్యావింగ్ టూ ఎన్విరాన్మెంట్. సో ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే స్టాక్ యూజింగ్ అరేస్ అని మాట్లాడుతూ ఉంటారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అరేస్ యూజ్ చేసి చేయొచ్చు, అదేవిధంగా లింక్ లిస్ట్ ని కూడా యూజ్ చేసి చేయొచ్చు. స్టాక్ యూజింగ్ అరేస్ అండ్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్. సో వీటికి కన్ఫర్మ్ గా చెప్తున్నాం సార్, ఈ స్టాక్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అరేకి అండ్ లింక్ లిస్ట్ లో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఖచ్చితంగా వీఆర్ హ్యావింగ్ టూ ఆపరేషన్స్ కన్ఫర్మ్ గా కనిపిస్తూ ఉంటాయి స్టాక్ లో. ఆ టూ ఆపరేషన్స్ ఏంటి అని అడిగితే ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే దట్ ఆపరేషన్ విల్ బి కాల్డ్ యాజ్ పుష్ అని మాట్లాడతారు. అలాగే ఎలిమెంట్ కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే ఆ ఆపరేషన్ ఏమంటామంటే పాప్ అని మాట్లాడుతూ ఉంటారు. మనం అరేస్ వాడినా లింక్ లిస్ట్ వాడినా ఖచ్చితంగా మనకి పుష్ ఆపరేషన్ పాప్ ఆపరేషన్ అనేటువంటిది కామన్ గా ఉంటుంది. ఇన్సర్ట్ చేయాలంటే పుష్ ఆపరేషన్ అంటారు, రిమూవ్ చేయాలి అనుకుంటే పాప్ ఆపరేషన్ అంటారు. ఈ పుష్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలన్నా పాప్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలన్నా ఖచ్చితంగా మనకి ఏం కావాలి అంటే వీఆర్ హ్యావింగ్ అల్గరిథమ్స్. సో ఈ అల్గరిథమ్స్ అనేటటువంటివి ఏంటి అనేటటువంటిది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో ఈ అల్గరిథం పుష్ ఆపరేషన్ కి అలాగే పాప్ ఆపరేషన్ కి ఈ అల్గరిథము డిస్ప్లే చేయడానికి ఏ అల్గరిథం అనేటటువంటిది మనం నేర్చుకోవడం జరిగింది. అండ్ రిమెంబర్ దట్ మీరు ఖచ్చితంగా మీరు ఆపరేషన్ గురించి చెప్తున్నారు అనుకుంటే యూ నీడ్ టు రైట్ ఆన్ దిస్ అల్గరిథం ఓన్లీ. ఎగ్జామినేషన్ లో యూ నీడ్ నాట్ టు రైట్ అబౌట్ ద ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్ రాసినటువంటి అవసరం లేదు. మనకి అల్గరిథం అనేటువంటిది కనుక మనం కాన్ఫిడెంట్ గా ఉంటే ఇఫ్ యు రైట్ అల్గరిథం దెన్ యూ కెన్ స్కోర్ ద మార్క్స్. అండ్ రిమెంబర్ దట్ ఈ మనం ఏదైతే ప్రోగ్రామ్స్ మాట్లాడుకుంటున్నామో ఈ ప్రోగ్రామ్ నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద నేను ఎలా వర్కౌట్ చేయాలనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లింక్ లిస్ట్ లో కానీ లేకపోతే అదేవిధంగా ఆర్ఎస్ లో కానీ. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మనము ఈ స్టాక్ అనేటటువంటి దాన్ని ఎక్కడ వాడతారు అనేటటువంటిది కనుక దాని గురించి కనుక చెప్పాలి అనుకుంటే మెయిన్ గా వచ్చేటప్పటికి ఈ స్టాక్ అనేటటువంటి దాన్ని దేనికి వాడతారు సార్ అడిగితే
అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేయడానికి వాడుతూ ఉంటారు. దేనికోసం వాడతారంటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ని ఎవాల్యుయేట్ చేయడానికి వాడుతూ ఉంటారు. ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేటటువంటివి ఏముంటాయి సార్ అని అడిగితే జాన్ లుకాసివిచ్ అనేటటువంటి ఆయన ఏం చేస్తాడని అడిగితే నార్మల్ గా మనం రిప్రజెంట్ చేసేటటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అడిషనల్ గా 2 more ఎక్స్ప్రెషన్స్ ని చెప్పడం జరిగింది. సో ఆ మూడింటిని కనుక కన్సిడరేషన్ చేసుకుంటే ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని మాట్లాడుతూ ఉంటారు, విచ్ ఇస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ అ ప్రిఫిక్స్ నోటేషన్, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ ఇన్ఫిక్స్ నోటేషన్, and the third one will be called as a postfix notation అంటారు. prefix notation, infix notation, postfix notation. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్ గా వాడేటటువంటిది ఏంటి అని అడిగితే ఇన్ఫిక్స్ నోటేషన్ అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. సో వాట్ యు మీన్ బై ఇన్ఫిక్స్ నోటేషన్ అని కనుక అడిగితే రెండు ఆపరెంట్స్ మధ్యలో కనుక సింబల్ రిప్రజెంటేషన్ కనుక చేయగలిగితే సచ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్ఫిక్స్ నోటేషన్ అంటారు. దాన్ని ఏమంటామంటే ఇన్ఫిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ప్రిఫిక్స్ అంటే ఏం జరుగుతుంది సార్ అడిగితే ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే రెండు ఆపరెంట్స్ ముందు గనక మనం ఆపరేటర్ ని గనక రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రిఫిక్స్. అలాగే రెండు ఆపరెంట్స్ తర్వాత కనుక మనం ఆపరేటర్ కనుక ప్లేస్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పోస్ట్ ఫిక్స్. సో ఇన్ఫిక్స్ అంటే రెండింటి మధ్యలో, ప్రిఫిక్స్ అంటే రెండు ఆపరెంట్స్ కానీ రెండు కానీ అంతకన్నా ఎక్కువ ఆపరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరెంట్స్ ముందు కనుక మనం సింబల్ పెడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రిఫిక్స్. రెండు కానీ అంతకన్నా ఎక్కువ ఆపరెంట్స్ ఉంటే దాని తర్వాత కనుక మనం ఆపరేటర్ కనుక ప్లేస్ చేయగలిగితే పోస్ట్ ఫిక్స్ ఆ నోటేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి సార్, ఇందులో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే ఇన్ఫిక్స్ నోటేషన్. ఇన్ఫిక్స్ నోటేషన్ లో చూడండి ఏ అనేటటువంటిది ఒక ఆపరెంట్, బి అనేటువంటిది ఒక ఆపరెంట్, ఈ రెండింటి మధ్యలో ప్లస్ అనేటువంటి సింబల్ పెట్టాం. సో దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్ఫిక్స్ నోటేషన్. అలాగే సి అనేటువంటిది ఒక ఆపరెంట్, డి అనేటువంటిది ఒక ఆపరెంట్, ఈ రెండింటి మధ్యలో మైనస్ అనేటువంటి ఆపరేషన్ పెట్టాం, సో ఆపరేటర్ పెట్టాం. సో దట్స్ వై నార్మల్ గా మాట్లాడేటటువంటి రెండు ఆపరెంట్స్ మధ్యలో కనుక మనము ఆపరేటర్ ప్లేస్ చేయగలిగితే such type of representation will be called as infix notation. This notation will be used generally in our regular mathematical equations లో కానీ మ్యాథమెటిక్స్ లో కానీ మన బ్రహ్మాండంగా ఫాలో అయ్యేటటువంటి ఏంటంటే ఇన్ఫిక్స్ నోటేషన్. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిఫిక్స్ నోటేషన్ అంటారు. సో వాట్ యు మీన్ బై దిస్ ప్రిఫిక్స్ నోటేషన్ అంటే ఏంటంటే చెప్పాం కదా, రెండు ఆపరెంట్స్ రెండు కానీ అంతకన్నా ఎక్కువ ఆపరెంట్స్ కి ముందు కనుక మనం సింబల్ ప్లేస్ చేయగలిగితే ఐ మీన్ టు సే ఆపరేటర్ కనుక ప్లేస్ చేయగలిగితే సచ్ టైప్ ఆఫ్ నోటేషన్ విల్ బి కాల్డ్ యాజ్ సో ప్రిఫిక్స్ నోటేషన్ అంటారు. ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఏబి అనేటటువంటివి ఆపరెంట్స్ అండి. సో ప్లస్ అనేటువంటిది ఆపరేటర్ అనేటువంటిది దాని ముందు పెట్టాం. అలాగే సిడి అనేటటువంటిది ఆపరెంట్, దాని ముందు డి అనేటువంటిది ప్లేస్ చేసాం. సో ఈ విధంగా కనుక మనం ప్లేస్ చేయగలిగితే దాన్ని ప్రిఫిక్స్ నోటేషన్ అంటారు. అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్ అంటారు. సో వాట్ యు మీన్ బై దిస్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్ అంటే రెండు కానీ అంతకన్నా ఎక్కువ ఆపరెంట్స్ ఉంటాయి, వాటి తర్వాత కనుక మనం ఆపరేటర్ ప్లేస్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఫిక్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఫిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వీటిని వర్కౌట్ చేసేటప్పుడు ఏం చేస్తామని అడిగితే దేని ముందు వర్కౌట్ చేయాలి, దేని తర్వాత వర్కౌట్ చేయాలి అని కనుక మాట్లాడితే మేజర్గా ఎక్స్పోనెన్షియేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో వాటికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఏదైతే ఉందో దానికి తర్వాత ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఉంటే దానికి లోయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా హైయెస్ట్, నెక్స్ట్ హైయెస్ట్, లోయెస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి ఇచ్చి దాని ప్రకారం వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. అంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనే దాని మీద కనుక చూడాలి అనుకుంటే బేస్డ్ ఆన్ దిస్ వీ కెన్ ఎవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్. అంటే ఖచ్చితంగా ఎక్స్పోనెన్షియేషన్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ఆ తర్వాత మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఏదైతే ఉందో దానికి సెకండ్ ప్రయారిటీ ఇస్తాము. ఆ తర్వాత ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏదైతే ఉందో దీనికి తర్వాత ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇప్పుడు ఏవైతే మనం ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అని మాట్లాడుకున్నామో వీటిని ఒక దాని నుంచి ఇంకో దానికి కనుక కన్వర్ట్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో ఉపయోగించేటువంటి అప్లికేషనే స్టాక్. సో స్టాక్ సంబంధించినటువంటి రియల్ టైమ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ కనుక చెప్పాలి అనుకుంటే విల్ గో విత్ దిస్. సో దట్స్ వై ఇప్పుడు ఈ రోజు చెప్పినటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే కన్వర్ట్ చేస్తున్నాం. ఏంటి ఇన్ఫిక్స్ ని పోస్ట్ ఫిక్స్ కిందకి కన్వర్ట్ చేయాలి అన్నా లేదా ఇన్ఫిక్స్ ని ప్రిఫిక్స్ కిందకి కనుక కన్వర్ట్ చేయాలి అన్నా వీ కెన్ యూజ్ దిస్ స్టాక్ అనే ఆపరేషన్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు.
సో అదే చెప్తున్నాం, ఎనీ ఎక్స్ప్రెషన్ క్యాన్ బి రిప్రజెంటెడ్ ఇంటూ యూజింగ్ 3 ఎక్స్ప్రెషన్స్. సో జనరల్ గా మనకు వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ అనేటటువంటివి 3 రకాలు ఉంటాయి. అవేంటి అని అడిగితే ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్. సో ఎప్పుడైతే మనకి 3 రకాలు ఉన్నాయని చెప్పామో ఆటోమేటిక్ గా వీ కెన్ కన్వర్ట్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ టు అనదర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఒకదాని నుంచి ఇంకో చోటకి మార్చుకోవచ్చు. అంటే ఎలా, ఇన్ఫిక్స్ ని పోస్ట్ ఫిక్స్ కి మార్చుకోవచ్చు, ఇన్ఫిక్స్ ని ప్రిఫిక్స్ కిందకి మార్చుకోవచ్చు, పోస్ట్ ఫిక్స్ ని ప్రిఫిక్స్ కిందకి మార్చుకోవచ్చు. ఏది ఎలా కౌంట్ అలా మార్చుకోవచ్చు అండి. దానికంటూ స్పెసిఫిక్ గా ఇలాగే మారాలి అనేటువంటి రూల్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఏమవుతుంది సార్ అని అడిగితే ఇన్ఫిక్స్ లో వచ్చేటప్పటికి ఇలా ఇన్ఫిక్స్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామని అడిగితే మనము అన్ని ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ముందు ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ తర్వాత ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఏదైతే ఉందో, ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇందాక చెప్పాము, ముందు ఎక్స్పోనెన్షియేషన్ జరగాలి, తర్వాత మల్టిప్లికేషన్ జరగాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్ ఏదైతే ఉందో అవి జరగాలి, ఆ తర్వాత మాత్రమే అడిషన్ సబ్ట్రాక్షన్ జరగాలి. సో ఆ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఏదైతే ఉందో, ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా ఈచ్ ఆపరేటర్ అనేటటువంటిది ఈచ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి కూడా సేమ్ ఆర్డర్ లో ఫాలో అవుతూ వెళ్ళాలి. అంటే మనం ఇన్ఫిక్స్ అనేటటువంటి దాన్ని డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ ని ప్రిఫిక్స్ కిందకి మార్చుకోవాలి అన్నా, లేదా ప్రిఫిక్స్ ని డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ కిందకి మార్చుకోవాలన్నా ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ మధ్యలో ఉండేటువంటి ఇన్ఫిక్స్ లోకి మార్చితే గానీ దాన్ని ఆర్డర్ లోకి మార్చడం జరగదు. సో మరి దీన్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం సార్ అని అడిగితే దానికోసమే ఒక చిన్న నార్మల్ ఎగ్జాంపుల్ అనేటటువంటి చెప్పడం జరుగుతుంది సార్. సో దానికోసమే ఐఎమ్ యూజింగ్ దిస్. సో దానికోసమే నేను ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను సార్. సో ఆ జనరల్ ఎగ్జాంపుల్ కోసమే ఇచ్చినటువంటిదే దిస్ ఇస్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. దిస్ ఇస్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ అంటే. సో ఈ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని నేర్చుకుని ఎలా చేస్తామని అడిగితే దిస్ ఇస్ ద ప్రొసీజర్. సో ఏంటి అని అడిగితే మామూలుగా అయితే ఇన్ఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అదే చెప్తాం, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆర్ దోస్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ విచ్ ఆపరేటర్ రిటర్న్ బిట్వీన్ 2 more ఆపరెంట్స్. 2 ఆపరెంట్స్ మధ్యలో కనుక మనం రాస్తే దాన్ని ఇన్ఫిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని వాడాలి అనుకుంటే ఇలా a+b, a/2 అంటే ఏ అనేటటువంటిది ఒక ఆపరెంట్, 2 అనేటువంటిది ఒక ఆపరెంట్, దాని మధ్యలో డివిజన్ రాశాను. అలాగే దీని మొత్తాన్ని ఒక ఆపరెంట్ అంటాము, దీని మొత్తాన్ని ఒక ఆపరెంట్ అంటాము, మధ్యలో ప్లస్ పెట్టుకున్నాం. సో ఇలా ప్రతి ఒక్క దానికి అంటే 2 ఆపరెంట్స్ మధ్యలో కనుక మనం సింబల్ రాస్తే అది ఇన్ఫిక్స్, తర్వాత రాస్తే అది పోస్ట్ ఫిక్స్. అంటే లైక్ ఏ ఇక్కడ మామూలుగా a+b కాస్త ఏమైందంటే ab ప్లస్ అయింది. ఇక్కడ a/+ వీటిలో ఏది ముందు రాయాలి ఏది తర్వాత రాయాలి అనుకుంటే సింప్లీసే దాన్ని బేస్ చేసుకుని రాస్తే కన్వర్షన్ అలా జరుగుతుంది. అలాగే a/b+c/d అన్నాం అనుకోండి సార్, దాని కన్వర్షన్ ఇస్ లుక్స్ లైక్ దిస్, ఇలా మారిపోతుంది. సో ఆ విధమైనటువంటి మరి ఇలా రాసింది ఎలా మారింది సార్ అని అడిగితే దానికోసమే దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సపోజ్ ఐఎమ్ హ్యావింగ్, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లుక్స్ లైక్ దిస్, ఇలా ఉందనుకుందాం ఒక ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది. బ్రాకెట్స్ లో x-y డివైడెడ్ బై z+u ఇంటూ v. దిస్ ఈస్ అన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈస్ అన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటి దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కిందకి మార్చుకోవాలి. సో దాని ప్రకారం ఏం చేస్తాము అని అడిగితే, సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ యూజింగ్, మీకు చెప్పడం కోసము నేను ఒకసారి పెయింట్ బ్రష్ ఓపెన్ చేస్తున్నాను. రైట్, సో నౌ దిస్ ఇస్ ఓకే. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ అండి. ఈ ఎక్స్ప్రెషన్ కోసం ఏం చేస్తున్నాము అని అడిగితే ఫాలో అవుతున్నాం సార్. ఏంటి అని అడిగితే పెన్ను. ఓకే, జనరల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ స్టాక్ విత్ ద నేమ్ ఆఫ్, మనకి ఇలా స్టాక్ ఉంది అనుకుందాం సార్ కొంచెం సేపు. సో అదే కదా, సో దిస్ ఇస్ అబౌట్ స్టాక్ అని మాట్లాడుతున్నాం. వాట్ యు మీన్ బై స్టాక్ అని అడిగితే ఆల్రెడీ చెప్పాను, స్టాక్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా వేర్ ద ఇన్సర్షన్, ఐ మీన్ టు సే పుష్ ఆపరేషన్, where the deletion, there is nothing but pop operation must be done at one end only, named as a top. ఏదైతే అనుకున్నామో అవన్నీ మనం టాప్ పై నుంచి మాత్రమే జరుగుతూ ఉంటాయి, ఒక సైడ్ నుంచి మాత్రమే జరుగుతూ ఉంటాయి, అందులో డౌటే లేదు. ఇన్సర్ట్ చేస్తే దాన్ని పుష్ అంటారు, అలాగే డిలీట్ చేస్తే దాన్ని పాప్ ఆపరేషన్ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాటిని మనం బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఫర్ ద పర్పస్ రైట్, ఇప్పుడు ఏంటి అని అడిగితే ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దట్ ఇస్ x-y స్లాష్ డివైడెడ్ బై మళ్ళీ బ్రాకెట్స్ లో z+u ఇంటూ v అని చెప్పేసి ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ ఉందండి. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు ఏం జరగాలి అని అడిగితే ఎవాల్యుయేట్ చేసేటప్పుడు
మనం ఖచ్చితంగా లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ చేయాలి. మనం ఖచ్చితంగా లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ చేయాలి. 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటి అని అడిగితే మనకి ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సరే దాన్ని లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్క దాన్ని కన్సిడరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ సెకండ్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే మీరు ఏదైతే రాస్తున్నారో ఐ మీన్ టు సే మనం ఏదైతే స్టాక్ అని గనక మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈ స్టాక్ లో ఏం ప్లేస్ చేయాలి అని అడిగితే ఓన్లీ సింబల్ మాత్రమే ప్లేస్ చేయాలి. ఈ స్టాక్ లో ఏం ప్లేస్ చేయాలంటే ఓన్లీ సింబల్ మాత్రమే ప్లేస్ చేయాలి, అంతేకాని ఆపరెంట్స్ ని మాత్రం ప్లేస్ చేయకూడదు. వి పుట్ ఓన్లీ ఆపరేటర్స్. స్టాక్ లో ఓన్లీ ఆపరేటర్స్ మాత్రమే పెట్టాలి కానీ ఆపరెంట్స్ ని మాత్రం పెట్టకూడదు. సో ఆ 2 రూల్స్ ని ఫాలో అవ్వాలి. దాని ప్రకారం ఏమవుతుంది అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ బ్రాకెట్ ఉందండి. సో ఖచ్చితంగా అందుకనే ఇన్పుట్ వచ్చేటప్పటికి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాను, రైట్. నా స్టాక్ లో కూడా ఓపెన్ బ్రాకెట్ వేసాం, స్టార్ట్ చేశాను. సో అది సింబల్ కాబట్టి స్టాక్ లో ప్లేస్ చేశాను. అదే ఆపరెంట్ అయింది అనుకోండి సార్, స్టాక్ లో పెట్టేవాడిని కాదు. తర్వాత నెక్స్ట్ ఈ ప్లస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేటటువంటిది ఎక్స్ అండి. ఎక్స్ అనేటటువంటిది ఇన్పుట్ అవుతుంది. కానీ రిమెంబర్ దట్ మనం స్టాక్ లో పెట్టేటటువంటిది ఓన్లీ సింబల్స్ మాత్రమే పెట్టాలి, ఆపరెంట్స్ పెట్టకూడదు. ఆపరెంట్స్ పెట్టకూడదు కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఎక్స్ ని స్టాక్ లో ప్లేస్ చేయకుండా బయట ప్లేస్ చేశాను. సో దట్స్ వై ఎక్స్ అనేటటువంటి దాన్ని బయట పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏముంది సార్ అడిగితే నెక్స్ట్ వన్ సింబల్ గోస్ టు మైనస్. సో ఫస్ట్ బ్రాకెట్ అది సింబల్ కాబట్టి స్టాక్ లో పెట్టా. నెక్స్ట్ ఎక్స్ అండి. ఎక్స్ అనేటువంటిది ఆపరెంట్, అందుకని స్టాక్ లో పెట్టకుండా డైరెక్ట్ గా బయట రాసుకున్నాను, ఎక్స్ అని బయట రాశాను. ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మైనస్ అండి. సో దట్స్ వై సో ఇన్పుట్ వచ్చినప్పటికి మైనస్ కాబట్టి మైనస్ అనేటువంటిది సింబల్ కాబట్టి స్టాక్ లో మైనస్ ప్లేస్ చేశాను. సో అందుకనే బ్రాకెట్ మైనస్ వచ్చింది, బ్రాకెట్ మైనస్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది వై అండి. సో వై అనేటటువంటిది ఏమవుతుంది సార్ అడిగితే ఇట్ ఇస్ నాట్ ఎ సింబల్, ఇట్ ఈస్ అన్ ఆపరెంట్. ఆపరెంట్ కాబట్టి యాజ్ పర్ రూల్ ప్రకారం ఏమవ్వాలి, స్టాక్ లో ఓన్లీ సింబల్ మాత్రమే పెట్టాలి, ఆపరెంట్స్ పెట్టకూడదు. సో దాని ప్రకారం ఏమైంది సార్ అడిగితే వై అనేటటువంటిది ఆపరెంట్ కాబట్టి ఇందులో ప్లేస్ చేయకుండా బయట రాసేయాలి కాబట్టి ఆల్రెడీ ఇందాక మనం ఎక్స్ రాసాము, దాని పక్కన వై ప్లేస్ చేశాను, దాని పక్కన వై ప్లేస్ చేశాను, రైట్, బాగుంది. ఆ తర్వాత స్లాష్. స్లాష్ అనేటటువంటిది సింబల్, స్లాష్ సింబల్ కాబట్టి ఇదిగోండి సార్ నిర్మోహమాటంగా స్లాష్ ని కూడా ప్లేస్ చేశాను, స్లాష్ ని కూడా స్టాక్ లో ప్లేస్ చేసాము, రైట్, బాగుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది బ్రాకెట్, రైట్, మళ్ళీ బ్రాకెట్ కూడా స్టాక్ లో ప్లేస్ చేశాను. సో ఓపెన్ బ్రాకెట్ అన్నమాట ప్లేస్ చేసింది, ఓపెన్ బ్రాకెట్ ని స్టాక్ లో ప్లేస్ చేయడం జరిగింది. అందుకనే చూడండి సార్ ఇదిగోండి ఓపెన్ బ్రాకెట్ మైనస్ స్లాష్ మళ్ళీ అగైన్ ఓపెన్ బ్రాకెట్. సో నేను ఏదైతే రాసానో అవే ప్లేస్ చేసాం. ఆ తర్వాత జెడ్. జెడ్ అనేటటువంటిది ఏమవుతుంది, ఇట్ ఇస్ అన్ ఆపరెంట్. సో యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంటి, ఆపరెంట్స్ ని స్టాక్ లో పెట్టకూడదు, ఆపరెంట్స్ ని స్టాక్ లో పెట్టకూడదు కాబట్టి ఎక్స్ వై పక్కనే జెడ్ ని పెట్టేశాను, ఎక్స్ వై పక్కనే జెడ్ ని పెట్టేశాను. సో నో డౌట్ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ జెడ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ప్లస్ అనే సింబల్ వచ్చిందండి. ప్లస్ అనే సింబల్ అనేటటువంటిది ఆపరేటర్ కాబట్టి అగైన్ మళ్ళీ నేను స్టాక్ లో ప్లస్ ప్లేస్ చేశా. ఎప్పుడైతే నేను ప్లస్ ప్లేస్ చేశానో ఆటోమేటిక్ గా చూడండి సార్ ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ మైనస్ స్లాష్ అగైన్ ఓపెన్ బ్రాకెట్ ప్లస్. సో యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో అదంతా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళా. ఆ తర్వాత యూ అండి. యూ వచ్చేటప్పటికి ఏమైంది సార్ అని అడిగితే యూ అనేటటువంటిది మళ్ళీ ఆపరెంట్. సో యూ ఆపరెంట్ కాబట్టి ఇదిగోండి సార్ ఎక్స్ వై జెడ్ యూ ప్లేస్ చేశాను, ఎక్స్ వై జెడ్ యూ ప్లేస్ చేశాను. ఆ తర్వాత బ్రాకెట్ క్లోజ్. సో దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్. సో ఆ తర్వాత బ్రాకెట్ క్లోజ్ అండి, అంటే ఇది యాక్చువల్గా బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వన్స్ నేను ఎప్పుడైతే బ్రాకెట్ క్లోజ్ చేశానో ఆ బ్రాకెట్ క్లోజ్ చేసినటువంటి పాయింట్ నుంచి అప్ టు బ్రాకెట్ ఓపెన్ చేసేంత వరకు మధ్యలో ఏ సింబల్స్ అయితే ఉన్నాయో ఆ సింబల్స్ ని ఫస్ట్ బయట రాయాలి. సో అంటే ఇది తీసేస్తాము, ఈ రెండు డిస్కార్డ్ చేసేస్తాం. అంటే ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ కాబట్టి ఆ రెండు డిస్కార్డ్ చేస్తాం. మధ్యలో ఏ ఆపరేటర్ ఉంది, ప్లస్ అనే ఆపరేటర్ ఉంది కాబట్టి అందుకనే ఎక్స్ వై జెడ్ యూ ప్లస్ రాశారండి, ఎక్స్ వై జెడ్ యూ ప్లస్ రాశాను. ప్లస్ రాసేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే అయిపోయింది. సో అందుకనే ఇందాక దాకా స్టార్టింగ్ లో ఎక్స్, తర్వాత వై, తర్వాత జెడ్, ఆ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాం కాబట్టి ఈ ప్లస్ రాసేసాను. సో ఆబ్వియస్లీ ఈ ప్లస్ కూడా డిస్కార్డ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే దాని పక్కన ఆస్టిక్ సింబల్ ఉందండి. ఆస్టిక్ సింబల్ ఉంది అంటే అగైన్ మళ్ళీ స్టాక్ లో ఆస్టిక్ ప్లేస్ చేశాను.
సో ప్రాబ్లం ఏం లేదు. వై సో ప్లేస్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే మల్టిప్లికేషన్ డివిజన్ జరగాలండి. మల్టిప్లికేషన్ డివిజన్ జరగాలి అనుకుంటే ఈ రెండింటి యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఈక్వలా లేకపోతే ఎక్కువ తక్కువ? సేమ్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఈక్వల్ గా ఉంది కాబట్టి బిఫోర్ ప్లేసింగ్ ద ఆస్ట్రిక్ ఇంటూ ద స్టాక్, స్టాక్ లో ప్లేస్ చేసే ముందు ఏం చేయాలి అని అడిగితే పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో ఆస్టిక్ అనేటువంటి యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే ఈ బ్రాకెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ ఓపెనింగ్ రెండు ఓకే, ఆ మధ్యలో ప్లస్ సింబల్ ఏమన్నాను కాబట్టి ప్లస్ సింబల్ వేసాము, రైట్, బాగుంది. యాజ్ పర్ రూల్ పొజిషన్ ఏమవ్వాలి? ఆస్టిక్ అనేటువంటి స్టాక్ లో ప్లేస్ అవ్వాలి. యాక్చువల్ రూల్ ప్రకారం ఆస్టిక్ అనేటువంటి స్టాక్ లో ప్లేస్ అవ్వాలి. కానీ ఈ ఆస్టిక్ అనేటువంటి పుష్ ఆపరేషన్ ప్లేస్ చేసే ముందు వీఆర్ ప్లేసింగ్ ద పాప్ ఆపరేషన్. ఎందుకు? ముందు ప్లస్ అనేటువంటి దాన్ని బయటికి తీస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ప్లస్ ప్లేస్ అయిన తర్వాత ఈ స్లాష్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇక్కడ రాయాలి. ఎందుకు అని అడిగితే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను సార్. సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేటటువంటిది ఎలా ఉంటుంది సార్ అని అడిగితే, సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చూడండి సార్, ఏది వస్తుంది ముందు? ఎక్స్పోనెన్షియేషన్ జరగాలి, దాని తర్వాత మల్టిప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ డివిజన్ జరగాలి. సో దాని ప్రకారం ఏమైంది సార్ అని అడిగితే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ స్లాష్ అనేటటువంటిది అంటే డివిజన్ అనేటువంటిది ముందు జరిగింది, ఆ తర్వాత ఈ మల్టిప్లికేషన్ అనేటువంటిది పుష్ ఆపరేషన్ జరిగింది. అంటిల్ పాప్ ఆపరేషన్ జరిగేటప్పుడు ప్రయారిటీ ఏదైతే ఉందో అవి జరుగుతూ ఉండాలి, అవి లేనప్పుడు మాత్రమే పుష్ ఆపరేషన్ జరగాలి. సో దాని ప్రకారం ఏమైంది సార్ అడిగితే ఆస్టిక్ ప్లేస్ అయింది, అగైన్ మళ్ళీ వి అండి, దాని తర్వాత ఆ వి అనేటటువంటిది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో XYZU/V వచ్చింది. లాస్ట్ లో మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ అయిపోగానే దాని మధ్యలో ఏదైతే ఓపెనింగ్ అయితే ఉందో అది మొత్తం వచ్చేయాలి. అంటే ఇదిగోండి సార్ ఆస్టిక్ వచ్చేసింది, యాజ్ వెల్ యాజ్ ఇక మిగిలిపోయింది మైనస్ కాబట్టి ఏ మైనస్ కూడా రావడం జరిగింది. ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ లో ప్లేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ ఇన్ఫిక్స్ నుంచి ప్రిఫిక్స్ కి కన్వర్షన్ కి ఎగ్జాంపుల్ అండి. సో రిమెంబర్ దట్ దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. సో దిస్ ఈస్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో వాట్ యు మీన్ బై ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి అని అడిగితే రెండు ఆపరెంట్స్ మధ్యలో సింబల్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమవుతుంది? సో ఇప్పుడు నేను దీన్ని దాని కింద కనుక మార్చుకోవాలి అనుకుంటే వి ఫాలో ద కండిషన్స్ ఇస్ 2. ఫస్ట్ కండిషన్ ఏంటి అని అడిగితే వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఐ మీన్ టు సే స్టాక్ అని మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈ స్టాక్ లో మనం రాయాల్సినటువంటిది ఏంటి అని అడిగితే ఓన్లీ సింబల్స్ మాత్రమే రాయాలి. ఓన్లీ సింబల్స్ మాత్రమే. మనం ఇందులో ఏదైతే రాయదలుచుకున్నామో అవన్నీ ఓన్లీ సింబల్స్ అయి ఉండాలి. ఇంకా అదర్ దాన్ దట్ ఈ సింబల్ మించి మనం ఏది రాయకూడదు ఈ స్టాక్ లో, ఐ మీన్ ప్లేస్ చేయకూడదు. ఈ స్టాక్ లో ఓన్లీ సింబల్స్ మాత్రమే ప్లేస్ చేయాలి. అండ్ ఆపరెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన రాసుకుంటే సార్ ప్రాబ్లం ఏమీ లేదు. ఆపరెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన రాసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. వన్స్ పుష్ ఆపరేషన్ అనేటువంటి పెర్ఫామ్ చేసినప్పుడు కంటిన్యూగా పుష్ చేయండి, పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు పాప్ ఆపరేషన్ అనేటువంటి పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని బట్టి అది రాసుకుంటూ వెళ్ళాలి. దాని ప్రకారం ఏం చేస్తామని అడిగితే ఫస్ట్ వన్ బ్రాకెట్ రావాలి కాబట్టి సో బ్రాకెట్, సో దిస్ ఈస్ ద సింబల్, సో దట్స్ వై పుష్ చేసాము. ఆ తర్వాత ఎక్స్ అనేటటువంటిది ఉంది, అందుకనే ఇదిగోండి సార్ పుష్ ఇన్పుట్ ఆపరెంట్ కూడా బ్రాకెట్ ఉంది. ఎక్స్ అనేటటువంటిది ఆపరెంట్, సో ఖచ్చితంగా స్టాక్ లో ప్లేస్ అవ్వకూడదు, ఎక్స్ బయట రాసాము, రైట్. ఆ తర్వాత మైనస్ సింబల్ అండి, ఇది కూడా ఆపరేటర్ కాబట్టి రాశాను మైనస్, నో డౌట్ అబౌట్ దట్, స్టాక్ లో ప్లేస్ అయింది. తర్వాత వై అండి, సో వై అనేటటువంటిది ఆపరెంట్ కాబట్టి స్టాక్ లో ప్లేస్ చేయకుండా వైని బయట రాశాను, ఓకే. ఆ తర్వాత మల్టీ డివిజన్ జరగాలి కాబట్టి ఇదిగోండి సార్ దిస్ ఇస్ ద డివిజన్ ఆపరేషన్, సో నో డౌట్ అబౌట్ ద డివిజన్ ఆపరేషన్. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ మళ్ళీ బ్రాకెట్ బిగిన్ చేసాము, సో మళ్ళీ బ్రాకెట్ బిగిన్ చేసాము కాబట్టి సో దిస్ ఇస్ ద బ్రాకెట్ ఓపెనింగ్, అనదర్ బ్రాకెట్ ఓపెనింగ్, సో నో డౌట్, రైట్. తర్వాత ఏం జరిగింది సార్ అని అడిగితే దీని పక్కన మళ్ళీ ప్లస్ ఆపరేషన్ అంటే, సో ప్లస్ ఆపరేషన్ కాబట్టి అగైన్ మళ్ళీ ప్లస్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాము. ఆ తర్వాత సారీ జెడ్ కాబట్టి జెడ్ అనేటువంటిది ఇక్కడ రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్రాకెట్ బిగిన్ చేస్తాం. బ్రాకెట్ బిగిన్ చేసి జెడ్ రాసేసిన తర్వాత ప్లస్ ని పుష్ చేశాను. ఆ తర్వాత యు అనేటటువంటిది మళ్ళీ ఆపరెంట్ కాబట్టి యు బయట రాసాము. అగైన్ బ్రాకెట్ క్లోజ్, రైట్. దిస్ ఇస్ ద బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ దిస్ ఇస్ ద బ్రాకెట్ క్లోజింగ్. ఈ బ్రాకెట్ క్లోజింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది సార్ అడిగితే నెక్స్ట్ ఇక్కడ మనకు క్లోజింగ్ కనిపించింది అంటే వీ నీడ్ నాట్ టు పుష్ ఆపరేషన్, వీ మస్ట్ పెర్ఫామ్ పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అనుకుంటే ఈ బ్రాకెట్ ని డిస్కార్డ్ చేసేస్తాము.
డిస్కార్డ్ చేసిన తర్వాత ఈ ప్లస్ సింబల్ కాబట్టి ఫస్ట్ ప్లస్ ప్లేస్ చేసాం. ఆ తర్వాత ఏమవ్వాలి, డివిజన్. సో డివిజన్ అనేటువంటిది జరగాలి కాబట్టి సో మల్టిప్లికేషన్ అనేటువంటిది యాక్చువల్గా ఇక్కడ మల్టిప్లికేషన్ ప్లేస్ అవ్వాలి, కానీ ప్లేస్ చేయకముందు సేమ్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఉంది కాబట్టి ఈ డివిజన్ ఆపరేషన్ కూడా ముందు మనం పెర్ఫామ్ చేయాలి. డివిజన్ కూడా పెర్ఫామ్ చేసేసిన తర్వాత అంటే ఇది కూడా డిస్కార్డ్ అయిపోయింది. డిస్కార్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ ప్లేస్ అవ్వాలి. ఎందుకని అడిగితే బోత్ ఆర్ రెండు ఈక్వల్ కాబట్టి. సో పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ అయింది, మల్టిప్లికేషన్ జరిగింది. ఆ తర్వాత వి అండి. సో వి కావాలి కాబట్టి సో దిస్ ఇస్ ద వి, రైట్. సో అగైన్ మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ అయింది. బ్రాకెట్ క్లోజ్ అయింది అనగానే సో ఇది కూడా సార్ బ్రాకెట్ క్లోజింగ్. సో ఇది క్లోజింగ్, ఇది ఓపెనింగ్. మధ్యలో ఏ సింబల్స్ అయితే ఉన్నాయో వాటిని పాప్ ఆపరేషన్ చేయాలి కాబట్టి ఇదిగోండి ఆస్టెక్ యాజ్ వెల్ యాజ్ మైనస్. సో దాని ప్రకారం అవుట్పుట్ వచ్చేటప్పటికి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఇలా ఉంటే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి దిస్ షుడ్ బి చేంజ్ లైక్ దిస్. సో ఎక్స్ వై జెడ్ యు ప్లస్ డివైడెడ్ బై వి ఆస్టెక్ మైనస్ అనేటటువంటి ఆపరేషన్ ప్రకారము ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రాకెట్ అనేటటువంటిది ఓపెన్ చేసిన దగ్గర నుంచి బ్రాకెట్ క్లోజింగ్ రాగానే ఆ మధ్యలో ఏ ఆపరేటర్స్ అయితే ఉన్నాయో ఆపరేటర్ ముందు పాప్ చేయాలి. పాప్ చేసిన తర్వాత నెక్స్ట్ దీనికన్నా తక్కువ ప్రయారిటీ కనుక ఉంటే వి పుష్ ఆపరేషన్. సో హైయెస్ట్ ప్రయారిటీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మళ్ళీ కూడా పాప్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్సర్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి. అందుకనే బ్రాకెట్ ఈ డివైడెడ్ బై అనేటటువంటిది కూడా పాప్ ఆపరేషన్ కాబట్టి పాప్ ఆపరేషన్ కూడా జరిగిన తర్వాత నెక్స్ట్ ఆస్టిక్ అనేటువంటి దాన్ని పుష్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ పాయింట్ కనుక మనకు అర్థమైంది అంటే ఆటోమేటిక్ గా ఇన్ఫిక్స్ ని పోస్ట్ ఫిక్స్ కిందకి కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అయిపోయినట్టు అర్థమవుతుంది. సో దీన్ని మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో దాన్ని అల్గోరిథం లో కనుక రాసుకునేలాగైతే ఇట్ లుక్స్ లైక్ దిస్, ఇలా మారుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడామో దాన్నే వర్డింగ్ రూపంలో రాస్తాం. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే స్కాన్ ఇన్ఫిక్స్ నోటేషన్ ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ వరకు ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్ ని రీడ్ చేయమని చెప్తాం. ప్రాబ్లం ఏం లేదు. ఇఫ్ నెక్స్ట్ సింబల్ స్కాన్డ్ యాజ్ అన్ ఆపరెంట్, ఒకసారి ఫస్ట్ ఇన్సర్ట్ సింబల్ అయితే స్టాక్ లో పెట్టండి. ఒకవేళ కనుక అది ఆపరెంట్ కనుక అయితే ఏం చేయాలి, దాన్ని పక్కన రాసుకుని అది పోస్ట్ ఫిక్స్ స్ట్రింగ్ కిందకి రెడీ చేయండి. ఇఫ్ ద నెక్స్ట్ సింబల్ స్కాన్డ్ యాజ్ అన్ ఆపరేటర్, ఒకవేళ కనుక తర్వాత కనుక మళ్ళీ ఆపరేటర్ కనుక అయితే అప్పుడు ఏం చేయాలి అని అడిగితే పాప్ ద ఈ రెండు స్టెప్లు జరగాలి. సో ఏంటి, పాప్ అండ్ అపెండ్ ద పోస్ట్ ఫిక్స్ స్ట్రింగ్ ఎవ్రీ ఆపరేటర్ స్టాక్ దట్ ఈస్ ద అబవ్ మోస్ట్ రీసెంట్లీ స్కాన్డ్ లెఫ్ట్ పారాంథసిస్. సో ఏంటి అని అడిగితే ఒకవేళ కనుక అది కనుక జరిగితే అదిగా చేసింది. సో బ్రాకెట్ అనేటటువంటిది లెఫ్ట్ పారాంథసిస్ నుంచి రైట్ పారాంథసిస్ వరకు మధ్యలో ఏదైతే ఉందో వాటిని మనం బయటికి తీయాలి. ప్రెసిడెన్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రెసిడెన్స్ ఆఫ్ ఆర్డర్ ప్రకారము వాటిని పాప్ చేసేసి నెక్స్ట్ అది ప్లేస్ చేయాలని చెప్తూ ఉంటాం. సో మనం ఏదైతే ఇప్పుడు చేసిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సిస్టమాటిక్ వేలో కనుక ఒక వర్డింగ్ ఫార్మాట్ లో కనుక రాస్తే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కనుక రాసుకుంటూ వెళ్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫిక్స్ నుంచి ప్రిఫిక్స్ కిందకి కన్వర్ట్ చేయడం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో దెన్ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ క్లాస్ తర్వాత. ఎనీ డౌట్ ఇక్కడ వరకు? ఆ ఇన్ఫిక్స్ అనేటటువంటి దాన్ని పోస్ట్ ఫిక్స్ కిందకి కన్వర్ట్ చేయడమే ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ అమ్మా. చెప్పండి. సార్ మనకి ఏది ఇచ్చినా ఇలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కింద రాయాలా సార్? రాయాలమ్మా. అలా రాస్తేనే అది అల్గోరిథం అవుతుంది. అల్గోరిథం రాస్తేనే మీకు మార్క్స్ పడతాయి. మీరు ప్రోగ్రామ్ రాయకపోయినా పర్వాలేదు. మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ అని చెప్పి అడిగినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాము ఐ మీన్ టు సే దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ప్రొసీజర్. ఇలా ఒక టేబుల్ ఫార్మాట్ వేసి ఆ తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ రాస్తే చాలు మార్క్స్ పడతాయి. ఓకే సార్. ఎందుకంటే ఇలా రాయకుండా మనం డైరెక్ట్ గా ప్రోగ్రామ్, ఎందుకంటే మేజర్ డేటా స్ట్రక్చర్ అంటేనే కాన్సెప్ట్ అదమ్మా. మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ చెప్పి దాని అల్గోరిథం రాయాలి. ఓకే సార్. వాటి స్పెసిఫిక్ గా రైట్ ఏ సి ప్రోగ్రామ్ ఆన్ అని మొదలెట్టినప్పుడు మాత్రమే దాని ప్రోగ్రామ్ కింద రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్ యూజింగ్ యారెస్ అన్నారు అనుకోండి సార్. స్టాక్ యూజింగ్ యారెస్ మీద రాసినప్పుడు మీరు ఆ స్టాక్ అంటే ఏంటో రాసి దానిలో వాడేటువంటి పుష్ ఆపరేషన్ సంబంధించిన అల్గోరిథము, పాప్ ఆపరేషన్ సంబంధించిన అల్గోరిథము, డిస్ప్లేకి సంబంధించిన అల్గోరిథం ఆ మూడు రాస్తే చాలు. అంతేగాని నేను మీకు ల్యాబ్ లో చెప్పినట్టుగా దాన్ని సి లాంగ్వేజ్ లో చెప్పిన ప్రోగ్రామ్ రాసిన అవసరం లేదు. సో మెయిన్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే అల్గోరిథం. సో అల్గోరిథమ్స్ కనుక మనం స్ట్రాంగ్ గా ఉన్నాము అంటే ఆటోమేటిక్ గా మనకి సబ్జెక్ట్ వచ్చేసినట్టే. మనకి ఇచ్చిన దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. అంతే అంతే ఖచ్చితంగా అంతే.
ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళామో దాన్ని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళాడు. అదే అల్గోరిథం అయింది, అంతమించి ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? దీనికన్నా ముందు ప్రయారిటీ ఏంటంటే, ముందు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కనుక ఉంటే ముందు వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అప్పుడు కావాలంటే మళ్ళీ ఒకసారి నేను రివిజన్ చేస్తాను. ఇంకా షెడ్యూల్ రాలేదు కాబట్టి విల్ కంటిన్యూ విత్ సెకండ్ సెమిస్టర్, నో డౌట్ అబౌట్ దట్. ఒకవేళ కనుక ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కనుక రిలీజ్ అయింది అంటే ఇక అది ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సిలబస్ మళ్ళీ రివైజ్ చేస్తారా సార్? అది ఏది ఫస్ట్ సెమిస్టర్ సిలబస్, ఎగ్జామ్ టైం టేబుల్, ఎగ్జామ్ డేట్స్ కనుక వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. అప్పటి వరకు సెకండ్ సెమిస్టర్. ఓకే సార్. అరే మాట్లాడలా అయితే ఓకే, విల్ గో విత్ అటెండెన్స్. చాలా తక్కువ మంది వస్తున్నారు. రెడ్డి, ఓకే. నెక్స్ట్ ఇంకెవరు వచ్చారు? ఎవరు రాలే? విజయలక్ష్మి, ఓకే. విజయలక్ష్మి సార్. ఓకే. నెక్స్ట్ సార్. అనిత. ఉన్నావా, వెళ్ళిపోయావా అనిత? సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా సార్. ఎవరు లేరు సార్. దివ్య నాకు వచ్చి వెళ్ళిపోయినట్టుంది కదా, దివ్య కూడా. అవును సార్, వచ్చి లెఫ్ట్ అయిపోయారు సార్. మౌనిక కూడా వచ్చింది సార్. అదే మౌనిక కూడా వచ్చింది, రవి వచ్చాడు. నెక్స్ట్ ఇంకా సాయిబాబు కనిపించాడు. ఇంకా రమ్మా. సాయిరామ్ ఇస్ నథింగ్ బట్ విజయలక్ష్మి. ఎస్ సార్. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మిస్ అయ్యారా? నేను మిస్ అయ్యానా? వీళ్ళేనా వచ్చింది? ఇంతే అనుకుంటా సార్. సో వీళ్ళే వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు అంతేగా? నేను మిస్ అయ్యానా? ఇంకా రోహిత్ కానీ, యువ సత్యసాయి కానీ? నో సార్, వీళ్ళే సార్. ఇంకా ఇది ఇప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని నేను మీకు గ్రూప్ లో పెడతాను. ఇవాళ క్లాస్ కి సంబంధించిన టాపిక్ ఒకసారి అది ఫాలో అవ్వండి, ఓకేనా? మ్యాటర్ పీడిఎఫ్ లో పెడతారా సార్? అదే నేను చెప్పింది అదే కదా, మెటీరియల్ ఆల్రెడీ పెట్టాను. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో అది 2 పేజీలు మాత్రమే ఉంటుంది. దాన్ని పీడిఎఫ్ మీ వాట్సాప్ గ్రూప్ లో పెడతానని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.